సెలయేరు ప్రవహించినట్టు ప్రహస్తుడి తలలోంచి రక్త ప్రవాహం బయలుదేరుతుంది. హతే ప్రహస్తే నీలేన తదకంప్యం మహాబలం రాక్షసానాం అహృష్టానాం లంకామభిజగామః. నీలుడు ప్రహస్తుణ్ణి చంపినటువంటి సందర్భాన్ని రాక్షసులంతా చూస్తారు, చాలా దుఃఖిస్తారు. జయింప శక్యము కాని సైన్యం లంక వైపు బయలుదేరుతుంది. అంటే ఇంకా ఎంతోమంది ఉన్నారు రాక్షసులు మరణించకుండా. అటువంటి రాక్షస సైన్యం అంతా కూడా ప్రహస్తుడు మరణించగానే భయం చేత లంకాపట్టణం దారి తొక్కుని పరిగెత్తుతూ ఉంటారు. ఎవ్వరూ నిలబడరు. ప్రహస్తుడు మరణించాడు, ప్రహస్తుడు మరణించాడు అని చెప్పేసి లంకా వైపు పారిపోతూ ఉంటారు. హతే ప్రహస్తే నీలేన తదకంప్యం మహాబలం రాక్షసానామహృష్టానాం లంకామభిజగామః. లంకాపట్టణం పరుగులు పెడుతూ ఉంటారు రాక్షసులు. వానర సైన్యం చూస్తుంది ఈ సందర్భాన్ని. నశేకు సమవస్థాతుం నిహతే వాహినీపతౌ సేతుబంధం సమాసాద్య విశీర్ణం సలిలం యథా. సేనానాయకుడు చంపబడటాన్ని చూసి ఆ రాక్షసులు విరిగిపోయినటువంటి సేతుబంధం దగ్గర ఉన్న నీరు ఎలా అయితే ఆపలేకుండా మనం నీరు ఒక్కసారిగా ప్రవహిస్తుందో అట్లా అసలు నిలబడలేకపోతారు ఆ ప్రదేశంలో. ప్రహస్తుడు మరణించాడని తెలియగానే అందరూ పరుగులు పెడుతూ ఉంటారు. ఒక్కడు కూడా నిలబడకుండా అందరూ లంకాపట్టణం వైపు పరుగులు పెడుతూ ఉంటారు. వానర సైన్యాన్ని చూసి బాగా భయపడి ప్రహస్తుడు మరణించాడు, ప్రహస్తుడు మరణించాడు అని చెప్పుకుంటూ భయం చేత అందరూ వాళ్ళ చేతుల్లో ఉండేటటువంటి శూలాల్ని, పరిగల్ని, పట్టిసాల్ని